నేను ఇంట్లో నుంచి కదలను అని మిథున అయితే చాలా గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఏంట్రా నీ భార్య మీద నువ్వు చేసుకుంటున్నావు అని చెప్పేసి శారద అయితే అంటూ ఉంటుంది. ఇది ఇలా చెప్తే విందమ్మా అని చెప్పేసి దేవ అయితే మిథున చేయి పట్టుకొని బయటికి లాగబోతూ ఉంటాడు. ఆగురా అని చెప్పేసి సత్యమూర్తి అయితే అంటూ ఉంటాడు. నేను వదలను, వెళ్ళను కాక వెళ్ళను, నన్ను వదులు అనేది మిథున గట్టిగా అనేస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఈ ఇల్లు వదిలి వెళ్ళను అని మిథున గట్టిగా అంటూ ఉంటుంది. ఇక సత్యమూర్తి అయితే మిథున చేయి వదలరా అని అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారి దేవ అయితే మిథున చేయి వదిలేసి అలా చూస్తూ ఉంటాడు. మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది సత్యమూర్తి వైపు. నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఆడవాళ్ళ మీద చెయ్యి వెత్తొద్దని, ఆడవాళ్ళని అలా ట్రీట్ చేయొద్దని అని చెప్పేసి సత్యమూర్తి అయితే చాలా చిరాగ్గా చెప్తూ ఉంటాడు దేవతో. నీకు ఎంత చెప్పినా సరే నీ బుద్ధి మానేసుకుంటున్నావు కాదు అని సత్యమూర్తి తిట్టేసరికి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది షాక్ అయ్యి. ఎందుకమ్మా నీ మూర్ఖత్వంతో నీ అజ్ఞానంతో ఈ బంధాన్ని నమ్ముతున్నావు అని చెప్పేసి సత్యమూర్తి అయితే అంటూ ఉంటాడు. నీ జీవితాన్ని నీ చేతుల మీద నువ్వే చేసుకుంటున్నావు అని సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాకు మనశ్శాంతి, నీకు బాగుంటుంది, మాకు నీ వల్ల ఉండే తిప్పలు కూడా తప్పుతాయి అని చెప్పేసి సత్యమూర్తి మిథునని అనేసరికి మిథున అయితే షాక్ అయ్యి సత్యమూర్తి వైపు అలా చూస్తూ ఉంటుంది. మీరు చెప్తుంది అసలు కరెక్ట్ కాదు సార్. ఇదే విషయం మీ అమ్మున్నప్పుడు ఏం మీరు ఒప్పుకున్నారు కాదు. అప్పుడు మేము ఏది చెప్తే మేము ఆడిన నాటకానికి మీరు కూడా వత్తాసు పలికారు కదా. ఇప్పుడు నేను మీ అమ్మున్నప్పుడు నేను మీ దేవ భారీగా ఇంట్లో ఉండవచ్చు. ఇప్పుడు మాత్రం నేను మీ ఇంటి కోడలుగా పనికిరానా? అదేం న్యాయం సార్ అని అంటూ ఉంటుంది. ఇదేనా మీ వ్యక్తిత్వం, ఇదేనా మీ ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నువ్వు నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తున్నావా అని చెప్పేసి సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఆ మాటకి కాదా మరి మీ అమ్మున్నప్పుడు కోడలుగా అంగీకరించి మీ అమ్మ లేకపోయేసరికి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు, దీన్ని ఏమంటారు అని అనేసరికి మా అమ్మ ఆరోగ్య పరిస్థితులు ఆలోచించి నేను ఆ తప్పుని అంగీకరించక తప్పలేదు. కానీ అది ఎప్పటికైనా తప్పే కదా, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఇది అస్సలు కరెక్ట్ కాదు, మీ పనే అస్సలు మీ నిర్ణయం అస్సలు మంచిది కాదు అని అయితే మిథున గట్టిగా చెప్తూ ఉంటుంది సత్యమూర్తితో. ఆ మాటలకి సత్యమూర్తిని అలా అనేసరికి దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక సత్యమూర్తి వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మిథున వైపు. మిథున అయితే సత్యమూర్తి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.